ప్రభు అంటాడు, ప్రభు మన సృష్టికర్త, ఆయన మనల్ని సృష్టించిన తండ్రి కదా. ఆయన కొంతమంది జనసమూహాన్ని చూసి అంటారు, చిచి మీరు నా పిల్లలు కాదురా, నా పిల్లలని చెప్పుకోవడానికి సిగ్గేస్తుందిరా, మీరు నా పిల్లలు కాదు, మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు అని అంటున్నాడు ప్రభు. చూడండి, కొంతమందిని చూసినప్పుడు, వాళ్ళ క్రియలను చూసినప్పుడు, వాళ్ళ తిరుగుబాటును చూసినప్పుడు, వాళ్ళ చెడు తిరుగులను చూసినప్పుడు, వాళ్ళ వ్యసనాలను చూసినప్పుడు ప్రభు అంటారు, చిచి మీరు నా పిల్లలు ఎందుకు అవుతారు? అయ్యా మేము బాప్తీసం తీసుకున్నా బతుకు బాగాలేదుగా. అయ్యా మేము మందిరానికి వచ్చేవాళ్ళం, మందిరానికి వచ్చిన నీ బతుకేం బాగాలేదుగా. ప్రభు అంటాడు, నీవు నా సంబంధివి కావు, నా సంబంధివి కావు. మరి ఎవరు మేము అంటే, మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు. ఒక్క లక్షణమన్నా వచ్చిందంటారా మీలో అని ప్రభు వారిని హెచ్చరిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు కాబట్టి వాడి కొన్ని దురాశలు ఉన్నాయి, వాటిని నెరవేర్చడమే ఈరోజు మానవ జీవితం. ప్రభువు చెబుతున్నాడు, వాడు ఆది నుండి నరహంతకుడు. ఎవరు పిల్లలు ఉన్నారంటే ఇప్పుడు ఆది నుండి వాడు నరహంతకుడు. వాడికి పిల్లలుగా ఉండటానికి ఇష్టపడుతున్నారు. నరహంతకుడు అయి ఉండి సత్యమందు నిలిచిన వాడు కాదు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడల్లా వాడి స్వభావం చూడండి అక్కడ అనుసరించి మాట్లాడతాడు. వాడికి అబద్ధం చెప్పందే, మాట ముందు అబద్ధం, మాట తర్వాత అబద్ధమునకు వాడు జనకుడు. అలాంటి వాడికి పిల్లలుగా ఉండటానికి ప్రజలు ఇష్టపడుతున్నారు, కానీ నమ్మదగిన దేవునికి పిల్లలు అవ్వటానికి ఇష్టపట్ల చాలామంది. బైబిల్ గ్రంథంలో ఏముందంటే, తన్ను ఎందరు అంగీకరించుదురో వారందరికీ దేవుని పిల్లలకు అగుటకు దేవుడు అధికారం అనుగ్రహించాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించును. అందుకనే యేసు ప్రభు ఇలాంటి అపనమ్మకస్తులైన మనుషులకి ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఏమన్నాడు ప్రభు? మీరు తిరిగి జన్మించాలి అన్నాడు, క్రొత్తగా జన్మించాలి. బాప్తిస్మము ద్వారా మీరు నూతన జన్మని పొందాలి అని ప్రభు చెప్పాడు కదా. ఎందుకు నూతన జన్మ? ఒకప్పుడు దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున తన స్వభావాన్ని ఇచ్చాడు, అదంతా కోల్పోయాం. తిరిగి మరలా ఆయన వాక్యం చేత ఆకర్షింపబడి, ఆయన రక్తం చేత శుద్ధీకరింపబడి తిరిగి మరలా మనం ఏమవ్వాలంట? బాప్తిస్మం ద్వారా ప్రభువు పిల్లలుగా మార్చబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే బాప్తిస్మం పొందిన తర్వాత మనం ఎలా ఉండాలంటే, నమ్మకమైన దేవునికి తగిన పిల్లలుగా మనం ఉండాలి. అసలు బాప్తిస్మానికి ముందు బతుకు బాగాదు, బాప్తిస్మానికి తర్వాత ఇంకంతకంటే చండాలం కొంతమంది బతుకులు. అందుకే బైబిల్ అంటుంది, చెప్పండి మన నైజం ఏంటి చెప్పండి? మనము తగని వాళ్ళం. ఈ నైజం మారాలి, ఈ నైజం మారాలి. అందుకే ప్రభు మన నైజాన్ని మార్చటానికి, మన స్వభావాన్ని మార్చటానికి యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి ఆయన తెంచాడు. ఎందుకు వచ్చాడు ఆయన? మన స్వభావాన్ని మనల్ని నమ్మకస్తులుగా మార్చటానికి, మనల్ని అనేకులకి ఆశీర్వాదకరంగా మార్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి దేవుని వాక్యంతో సహవాసం ద్వారా, దేవుని నమ్ముకున్న దగ్గర నుంచి, దేవుని నమ్మాము అంటే అర్థం ఏంటంటే, ఖచ్చితంగా నీ స్వభావం మారుండాలి.